ఆనందబాగ్లో సామూహిక ఉపనయనాలలో పాల్గొన్న మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ ఈ రోజు ఆనందబాగ్లోని లలితా పరమేశ్వరి దేవాలయంలో త్రిశక్తి సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సామూహిక ఉపనయన మహోత్సవాలకు మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా శ్రవణ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ హిందూ ధర్మాలను, సంస్కృతి సంప్రదాయాలను ముందుకు తీసుకెళ్లాలని అన్నారు. నిత్య సంధ్యావందనం, గాయత్రి మాత జపం చేయడం ద్వారా మనిషి ఉన్నత స్థితులకు చేరుకోవచ్చు అని అన్నారు. ఈ కార్యక్రమం చేపట్టిన త్రిశక్తి సేవా సంఘ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో సూర్యకుమారి, సునీత, శైలజ, రవికుమార్, రామ, సాయిబాబు, హరగోపాల్ తదితరులు పాల్గొన్నారు. రావాలని చెప్పి వీరి ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరగాలని చెప్పి వీరి ద్వారా ఈ విధంగా ధర్మం యొక్క పురోగతి జరగాలని ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని ముందు చేయడం వల్ల ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం సమాజానికి లభిస్తుంది. కాబట్టి ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి మహిళలు చాలా గొప్ప మహిళలుగా ఈ చరిత్రలో నిలిచిపోయి ఉన్నారు. కాబట్టి వీరందరూ కూడా చరిత్రలో ఆ విధంగా స్ఫూర్తి కూడా ప్రతి ఒక్కరికి ఆదర్శనీయం. ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేసేటువంటి శక్తి భగవంతుడికి ఇవ్వాలని చెప్పి ఈ ఉపనయనాలు చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బ్రాహ్మణీయ ఆచారాలు, వ్యవహారాలు కూడా పూర్తి స్థాయిలో పాటించాలని చెప్పి వారు ప్రతి ఒక్కరు కూడా మరో 10 మందినో 11 మందినో తయారు చేసి వీరి ద్వారా మరిన్ని కార్యక్రమాలు చేయించాలని చెప్పి మనస్ఫూర్తిగా త్రికరణశుద్ధిగా భగవంతుని ప్రార్థిస్తూ మరొక్కసారి వీరందరినీ కూడా అభినందిస్తూ మా మల్కాజ్గిరి మహిళా శక్తికి వందనాలు. భారత్ మాతా కీ జై. జై శ్రీరామ్.